మే 7వ తేదీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది విశ్వకవి. జాతీయ గీతాన్ని భారతదేశానికి అందించినటువంటి కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జన్మదినం మే 7. 1861 మే 7వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించారు. తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. చిన్నతనంలోనే తల్లి మరణం, తండ్రి గారి ప్రయాణాలు రవీంద్రుణ్ణి ఒంటరిని చేశాయి. ఏకాంతమే ఆయనకు అనంతమైన భావాలోకానికి దారి చూపించింది. పాఠశాలల్లో మూస చదువులు నచ్చక ఇంట్లోనే విద్యాభ్యాసం చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. 8 ఏళ్ల చిరుప్రాయం నుంచే రచనలు ప్రారంభించి సుమారు 1000 కవితలు, 2000 పాటలు, వందలాది కథలు, 8 నవలలు, 40 నాటికలు రాసిన సాహితీ సముద్రం రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలి గేయ కావ్యంతో ఆసియా ఖండంలో తొలి నోబెల్ బహుమతి సాధించి భారతీయ కీర్తి పతాకను ఎగరవేశారు. రవీంద్రుడు స్వరకర్త, చిత్రకారుడు కూడా. హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీతాలు, బెంగాలీ జానపద బాణీలు, పాశ్చాత్య సంగీతాలను మేళవించి రవీంద్ర సంగీత్ అనే ప్రత్యేక బాణిని సృష్టించారు. 60 ఏళ్ల వయసులో కుంచెపట్టి తనదైన శైలిలో 3000కు పైగా చిత్రాలు గీశారు. ప్యారిస్, లండన్, బెర్లిన్, మాస్కో, న్యూయార్క్లలో ఆయన చిత్ర ప్రదర్శనలు జరిగాయి. విద్యాబోధన 4 గోడల మధ్య కాదు, చల్లని ప్రకృతి మధ్య జరగాలంటూ భార్య నగలను అమ్మి మరీ శాంతినికేతన్ను ప్రారంభించారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అదే తనదైన వినూత్న విద్యా విధానంతో విశ్వభారతి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. ఇందిరాగాంధీ, సత్యజిత్ రే, అమర్త్య సేన్ లాంటి మహామహులెందరో చదువుకున్న శాంతినికేతన్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఠాగూర్ గారి దేశభక్తి విలక్షణమైనది. నోబెల్ బహుమతి మొత్తాన్ని విద్యా, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించారు. బెంగాల్ విభజన సమయంలో రక్షాబంధన్ ఉద్యమంలో లక్షలాది హిందూ ముస్లింలతో రాఖీలు కట్టించి మత సామరస్యాన్ని చాటారు. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని నిరసిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్ హుడ్ను తిరస్కరించారు. బలవంతపు వసూళ్లను, హింసను నిర్మోహమాటంగా తప్పుబట్టారు. దేశభక్తి అంటే నా దేశం గొప్పదని ఊరికే చెప్పుకోవడం కాదు, సాటి మనిషి కన్నీరు తుడవడం అని నమ్మారు. నువ్వు నన్ను ప్రేమిస్తే నా పాటల్ని ప్రేమించు, నా పాటల్లో నేను బతికే ఉంటాను అన్న ఆయన 1941 ఆగస్టు 7న తుది శ్వాస విడిచారు. ఒకే ఒక్క గీతంలో 5 చరణాల్లో భారతదేశ భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని కూర్చిన కవీంద్రుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్లాది భారతీయుల గుండెల్లో నిరంతరం దేశభక్తిని జాగృతం చేస్తున్న యుగ పురుషుడు రవీంద్రనాథ్ ఠాగూర్. స్వాతంత్ర్యం రాకమునిపే 1911లో రవీంద్రుడు ఆవిష్కరించిన ఈ గీతంలోని మొదటి చరణం 1950 జనవరి 24న జాతీయ గీతంగా గౌరవాన్ని పొంది దేశ ప్రజల గుండె చప్పుడయింది. 1919 ఫిబ్రవరి 28న రవీంద్రుడే జనగణమన గీతానికి స్వరరచన చేయడం, ఆ చారిత్రక ఘట్టానికి ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి పుట్టిల్లు కావడం తెలుగు వాళ్లకు గర్వకారణం.